నేను కట్టాలనుకుంటున్నాను, నేనేం డబ్బులు ఎగ్గొట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు కనీసం అవగాహన లేని వాళ్ళు ఉంటారు, ఈ అది అవగాహన కూడా లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇక్కడ సమస్య, వీళ్ళకి అది అర్థం కావట్లా. అదే కదా, ఇప్పుడు 30% మందికి స్మార్ట్ ఫోన్లే లేవు, వాళ్ళు ఏం చేయాలి? అదే కదా వీళ్ళు చెప్పి వాడటం చేతకానోళ్ళు ఇంకో 50% మంది ఏం చేయాలి? అంటే ఇక్కడ అవగాహన కల్పించడంలో వైఫల్యమా సార్? అసలు ఇలాంటివే అనవసరమా? ఆలోచన వేస్ట్ అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇందులో అవగాహన ఏం కల్పిస్తామండి? ఏమన్నా స్కూల్లో పాఠాలు నేర్పడానికి? అంటే అప్పట్లో వీళ్ళు రాసినట్టే నిజంగా అధికారులతో చెప్పించి ఇవన్నీ చేయించారు, ఇంటింటికి వెళ్ళి ఏదంతా ఆ వాట్సాప్ ఏంటది మిత్ర, అది యాప్ డౌన్లోడ్ చేసి ఇదంతా చేయించారు. కానీ దాన్ని ఎవరో వాడట్లేదంటే అవగాహన లేకపోతే వాడరు కదా. అవగాహన అసలు ఎట్లా సాధ్యం అంటున్నా నేను అనేది. టికెట్ బుకింగ్ కూడా చాలా మందికి చేత కాదండి. అవును, ఇవాల్టి యూత్ కి చేతన అవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ చేతన అవుతుంది. స్విగ్గీలు ఇట్లాంటివి చేతన అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు అది కూడా అది కూడా కంటిన్యూగా చూడడానికి కూడా బద్ధకం, లేదా అవగాహన కూడా ఉండదు. తెలిసిన రెస్టారెంట్ పేరు నొక్కేసుకుని కొట్టేస్తున్నారు చాలా చోట్ల. కాబట్టి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం గ్రౌండ్ రియాలిటీ చూడాలి. సదుపాయాన్ని వీలైతే వీళ్ళు వాలంటీర్ పేరు కాకపోతే జనసేవక్ నేను తెలుగుదేశం ఇది వచ్చేటట్టు సైకిల్ సేవక్ అన్ను, ఇటు జనసేన ఇది కలిపి వచ్చేటట్టు సైకిల్ సేవక్